ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానం. దేవుని ఆలయములో ఒక స్తంభముగా ఒక ఇటుకను నా తరపున పేరిస్తే చాలయ్యా, అది నాకు మహాధన్యత, మహాభాగ్యమని బదులిచ్చారు. మనము జయించే వారముగా ఉంటే కేవలం ఇటుకగా మాత్రమే కాదు, ఆయన ఆలయములో ఒక స్తంభముగా చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. ఓ రాజు దేవుని మందిరము కట్టాలని ఆశించాడు. ఆ మందిరము తాను మాత్రమే కట్టాడని 10 మంది చెప్పుకోవాలని ఆశించి ఎవరి దగ్గర ఏమీ తీసుకోకుండా మందిరమునకు కావలసిన డబ్బులు అన్నీ తానే ఇచ్చి అద్భుతముగా కట్టించాడు. అంతేకాకుండా తానే ఓ మందిరమును నిర్మించినట్లు తన పేరును వ్రాయించాడు. ఆ రాత్రి తనకు కలలో పరలోకము నుంచి ఒక దూత వచ్చి, నిర్మించిన వారు అనే మాట క్రింద ఉన్న రాజు పేరును చెరిపివేసి ఆ ఊరిలో ఉన్న ఒక పేద విధవరాలి పేరును వ్రాసి వెళ్ళిపోయిందట. రాజుకు ఒకసారిగా మెలకువగా రాగా, ఇదేమిటి? దేవుని దూత నా పేరు ఉన్న చోట మా ఊరిలో ఉన్న పేద విధవరాలి పేరు వ్రాయడం ఏమిటని ఆశ్చర్యపడి మరుసటి రోజు ఆ పేద విధవరాలిని పిలిపించి, అమ్మా, నేను ఒక అద్భుతమైన మందిరమును ఎవరి సహాయము లేకుండా నా సొంత ఖర్చులతోనే కట్టాను కదా, దేవుని దూత నా పేరు ఉన్న చోట నీ పేరు రాసి వెళ్ళనేమిటి? అసలు నీవేం చేసావో నిజం చెప్పమ్మా అని ప్రశ్నించగా, ఆ తల్లయ్య, మీరు కట్టాలని ఆశించినది ఆ దేవాది దేవుని మందిరాన్ని కట్టే శక్తి నాకు లేదు, కానీ ఒక ఇటుక లేదా రాయిగాన ఉండాలని ఆశించాను, కానీ మీరు మాత్రం అవకాశం మాకెవ్వరికీ ఇవ్వలేదు. కావున ఏ గుర్రాలైతే ఆ ఇటుకలు లేదా సిమెంటులు మోస్తున్నాయో వాటికి రాత్రి సమయంలో వచ్చి ఎవరికీ కనిపించకుండా మేత వేసేదానినయ్యా. నేరుగా మందిర నిర్మాణములో పాలు పంచుకోలేకపోయినా అందులో ఉపయోగపడుతున్న గుర్రాలకు కాస్త మేత వేశానయ్యా. రహస్యమందు నేను చేసిన దానిని రహస్యాలు చూసే దేవుడు గమనించి నా పేరు పెట్టాడయ్యా అని బదులిచ్చింది. ఎంత అద్భుతమైన దేవుడు! గమనించండి, అనేక మంది దేవుని మందిరానికి ఏమైనా ఇచ్చినప్పుడు అది 10 మందికి తెలియాలని ఆశిస్తారు. మందిరానికి చైర్ లేదా ఫ్యాన్ ఇచ్చి వాటి మీద వారి పేరు తప్పక ఉండాలని తప్పిస్తూ ఉంటారు. కానీ మనము కుడి చేతితో చేయనిది ఎడమ చేతికి తెలియకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 3వ వచనం. గనుక దేవుని వాక్యానుసారముగా మీరు ప్రవర్తించినప్పుడు శరీరతత్వాన్ని జయించిన వారై ఆయన ఆలయములో ఒక స్తంభముగా ఉంటారనే సత్యం మర్చిపోవద్దు. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని మందిరములో నేను ఒక స్తంభముగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒక ప్రధాన పాత్రను పోషించే వ్యక్తిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా, ప్రార్థనా స్తంభముగా, వాక్యానుసారముగా జీవించే స్తంభముగా మనము ఉండాలి. సువార్త సేవలో, సంఘ సేవలో, పరిచర్యలో బహుగా ప్రయాసపడే భారమును మోసే స్తంభముగా ఉండాలి. అట్టి రీతిగా నేను దేవుని మందిరములో, దేవుని పరిచర్యలో స్తంభముగా ఉండాలంటే మొదటిగా మనము జయించే వారమై ఉండాలి. పాపానికి, సైతానుకు, శరీరాశలకు, లోకాశలకు లొంగిపోయేవారు ఒక స్తంభముగా ఉండుట సాధ్యము కాదు. పాపములో జీవించే వారికి, సైతానుకు లొంగిపోయేవానికి సంఘ బాధ్యతలు, పెత్తనము అప్పగిస్తే ఆ సంఘము ఒరిగిపోతుంది, కుప్పకూలిపోతుంది. ఈ రోజుల్లో ఎన్నో సంఘాలు రాజకీయాలతో, కులతత్వముతో, ప్రాంతీయ తత్వముతో, అనేక రకాల తత్వాలతో ఒరిగిపోవడానికి గల కారణం పాపములో జీవించేవారు సంఘములో మూల స్తంభాలుగా, సంఘ పెద్దలుగా ఉండడం వలననే పాపములో జీవించేవారు, పాపానికి చోటిచ్చేవారు ఏ విధముగా సంఘాన్ని కాపాడుకుని నిలబెట్టగలరు? సేవలో పాలు పంచుకుంటున్న ఆత్మీయులు మీరు బాధ్యత కలిగి బరువును మోసేవారిగా ఉండాలంటే మీరు జయించేవారై ఉండాలి. మీరు యథార్థముగా, నీతిగా జీవించేవారై ఉండాలి. ఈరోజు దేవునికి మూల స్తంభాలు కావాలి. దేవుని పరిచర్యను నీతితో నిలబెట్టేవారు, సంఘక్షేమం కోసం యథార్థతో బాధ్యత వహించేవారు కావాలి. అటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. గలతీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారని, ఆహా, వీరు సువార్తకు, దేవుని సేవకు స్తంభములుగా ఎంచబడ్డారు. నేను నేటి దేవుని సేవకు, సంఘానికి స్తంభాలుగా నిలబడితే ఎంత భాగ్యమో!
ఎంత ధన్యత! దేవుడు ఈ దినవాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.